శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 15వ అధ్యాయము 2వ భాగం. ఆర్తులు దీనులు శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారికి అనునయ వాక్యాలు చెప్పుట, వారికి ధైర్యం చెప్పుట, ఆంజనేయ శర్మ పొందిన జ్ఞాన విషయం చెప్పుట, స్వామివారి లీలలు మహిమలు వివరించుట, వారిని ఓదార్చుటలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు అని శ్రీ విఠల్ బాబాజీ చెప్పి మరియు ఇట్లు కొనసాగించారు. ఉత్తర కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఒక దైవజ్ఞ బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారి కుమార్తెకు ఒక విధమైన భయంకర గ్రహ బాధ ఉండేది. ఆ బాధ నివారణకు గాను వారు చేయని ప్రయత్నం లేదు. చివరి ప్రయత్నంగా ఆమెను తీసుకుని గోకర్ణం చేరారు. ఆ సందర్భంలో వారు గోకర్ణమందున్న గోవింద భట్టును కలవగా, ఆయన చూడండి, సామాన్యమైన భూత ప్రేత పిశాచ బాధలకు దోషములకు ఇచ్చట జరిపించు నారాయణ బలుల వంటి శాంతుల వలన పరిహారం లభించి నివారణ కలుగుతుంది. కానీ మీ కుమార్తె విషయం వేరు. ఆమెను ఆవహించినది బ్రహ్మ రాక్షసి, అతి శక్తివంతమైనది. ఆమెను కర్ణాటకలోని రాయచూరు వద్ద గల కృష్ణా నదీ మధ్యనున్న కురువపుర ద్వీపము నందుండే యతీశ్వరులు మాత్రమే బాగు చేయగలరు. ఇతరుల వలన సాధ్యం కాదు. మీరు సమయం వృధా చేయక వీలైనంత త్వరగా ఈమెను అచటికి తీసుకొని పోవలసినది అని సూచించాడు. ఆ మాటలను వినివారు, స్వామి, ఆ ప్రదేశమునకు పోవు మార్గంను చెప్పవలసింది అని ప్రార్థించారు. గోవింద భట్ గారు మరల వారితో, మీరు గుర్రపు బండ్లలో రాయచూరు చేరుకొని అచ్చటనున్న గ్రామస్తుల సహాయంతో కురువపురం చేరుకొనండి. శ్రీ స్వామివారు ఉదయం అనుష్ఠానం కొరకు నది ఉత్తర తీరమునకు పోయి మధ్యాహ్న భిక్ష అయిన తర్వాత కురవపురమునకు వచ్చెదరు. అందుచేత మీరు మధ్యాహ్నం తర్వాత అచ్చటికి చేరుకుంటే మంచిది అని సెలవిచ్చాడు. శ్రీ గోవింద భట్ గారి సలహా మేరకు వారు శ్రీపాద స్వామివారిని దర్శించుటకు తగిన సన్నాహములు చేసుకుని అప్పటికప్పుడే కురోపుర ప్రయాణమునకు సిద్ధమయ్యారు. గ్రహ పీడితురాలైన ఆ బాలికను పట్టుకొని తీసుకొని వెళ్ళుటకు వాళ్లకు సాధ్యం కాలేదు. తాళ్లతో కట్టి గుర్రపు బండిలో వేసుకుని 2-3 బలిష్ఠులైన వారు ఆమెను పట్టుకొని ప్రయాణం సాగించారు. సుమారు 15 రోజుల ప్రయాణం తర్వాత వారు రాయచూరు చేరినారు. అచ్చట విచారించగా అత్కూరు పోయి అట్నుండి కృష్ణానదిని దాటి కురోపురంను చేరవలెనని తెలుసుకుని కృష్ణానదీ తీరంను చేరినారు. ఆత్కూరు గ్రామ ప్రజల సహకారములతో నది మధ్యలో గల ద్వీపంను చేరుకున్నారు. వారంతా ఆ ప్రదేశంలో ప్రవేశించిన వెంటనే ఆమెను ఆవహించిన బ్రహ్మరాక్షసుడు ఆమెను విడిచిపెట్టినాడు. ఆమె మామూలు మనిషి వలె మాట్లాడడం ప్రారంభించినది. ఆ కుటుంబం వారికి ఈ మార్పు వలన శ్రీ స్వామివారి ప్రభావంతో అచ్చటకు ప్రవేశించిన వెంటనే ఆ పిల్లకుండే బాధ తగ్గి మామూలు మనిషి అయిందని తెలిసింది. ఈ ప్రదేశమునకే ఇంతటి శక్తి ఉన్న ఎడల మరి ఇచ్చట గల యతీశ్వరులు ఎంతటి శక్తిమంతులో కదా అని తమలో తాము చర్చించుకుంటూ నదిలో స్నానాధికములను పూర్తి చేసుకునినారు. తాము తెచ్చుకొనిన ఆహారమును భుజించి శ్రీ స్వామివారి రాకకై ఎదురుచూచుచున్నారు. అదే సమయానికి దక్షిణ కర్ణాటక బ్రాహ్మణుడు శంకర్ భట్ అనే అతను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతల ఆదేశానుసారం కురోపురంకు చేరినారు. ఆజానుబాహుడు, సుందర సుకుమారుడు, కాషాయ వల్కల ధారి, రుద్రాక్షలు ధరించిన జటాధారి అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు ఆ ప్రదేశమందు ప్రత్యక్షమయ్యారు. ఆయన వచ్చిన వెంటనే అందరూ గౌరవ సూచకంగా లేచి నిల్చొని నమస్కారం చేశారు. వారందరినీ కూర్చోమన్నట్లుగా సైగ చేసి శ్రీపాదుల వారు వటవృక్ష ఛాయలో సుఖాసీనులైనారు. శ్రీపాదస్వామి వచ్చిన వారిని ఉద్దేశించి, ఏ ఊరు నుండి వచ్చుచున్నారు? మీరెవరు? ఏమి కావలేను మీకు అని చిరునవ్వుతో ప్రశ్నించారు. ఆ కుటుంబ పెద్ద లేచి నిలబడి మరొక్కసారి నమస్కరించి చేతులు జోడించి, స్వామి, మేము చెప్పుకోలేనటువంటి భయంకరమైన బాధలో ఉన్నాము. మా అమ్మాయికి కొన్ని సంవత్సరాలుగా ఒక దుష్ట గ్రహ బాధ ప్రారంభమైనది. ఆమె బాధపడుటయే కాక మమ్ములను ఎంతో బాధ పెట్టినది. ఎన్నో తీర్థాలు క్షేత్రాలు తిరుగుచూ చివరకు గోకర్ణ యాత్ర చేయగా
అచ్చట గల గోవింద భట్ అనే శాస్త్రి గారు మీ గురించి చెప్పి మమ్ములను ఈ ప్రదేశమునకు పంపారు. అది ఏమి విచిత్రమో ఏమో కానీ అంతటి భయంకరమైన బాధ చేతితో తీసినట్లుగా ఇచ్చట కాలు పెట్టగానే మాయమైనది. మీరు సాక్షాత్ పరమేశ్వరులే. మా కుమార్తెకు దాపురించిన ఆ బ్రహ్మరాక్షస బాధ నుండి ఈ పిల్లకు శాశ్వతంగా నివారణ కలిగించండి అని ప్రార్థించాడు. శ్రీపాదస్వామి వారు తమ కుడి చేతిని పైకెత్తి, ఇకపై ఈమెను బాధించరాదు పో అని అన్నారు. ఆమెను ఆవహించిన బ్రహ్మరాక్షసుడు శ్రీ స్వామి వారితో, స్వామి ధన్యుణ్ణి, ఇంతకాలమునకు నా నిరీక్షణ ఫలించినది. అలనాడు విష్ణుదత్తుల వారి గృహమునందున్న వృక్షముపై నేను నాతోటి బ్రహ్మరాక్షసుడు కలిసి ఉండేవారము. శ్రీ విష్ణుదత్తుడు పెట్టు వైశ్వదేవ భక్షణ విషయంలో మా ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి నేను దూరంగా పోయి తిని ఆ వైశ్వదేవమును భుజించి పరివర్తనము చెందిన తోటివాడు మీ అనుగ్రహం వలన శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని పొందిన విషయము విని ఉంటిని. నేను కూడా తర్వాత తమ దర్శనం కొరకు అనేక విధములుగా ప్రయత్నించి విఫలుడనైతిని. చివరకు విష్ణుదత్తుల వారిని ప్రార్థించగా కాలాంతరమున శ్రీ దత్తాత్రేయుల వారు భూమిపై మానవ రూపంలో అవతరించెదరు. ఆ సమయంలో అర్హులైన వారందరకు ఆయనను దర్శించుకుని భాగ్యం కలుగును. నీవు పశ్చాత్తాపం పొందినావు కనుక నీకు వారి దర్శనం లభించగలదు. వారు శరణాగత వత్సలులు. వారి అనుగ్రహంతో నీకు ఉద్ధారణ జరగగలదని వారు సూచన చేసినారు. ఆనాటి నుండి తమ కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ నిరీక్షిస్తున్నాను. ఒకప్పుడు మీ దర్శనం లభించకుంటే నా గతి ఏమిటని నిరాశ నిస్పృహలకు గురి అయి విలపిస్తుంటే ఏదో వాణి తప్పక తమ దర్శనం లభిస్తుందని వినవచ్చినది. తిరిగి ధైర్య ఉత్సాహములతో మీ కొరకు నేను అన్వేషిస్తూ ఉన్నాను. వైరభక్తి వక్రబుద్ధి మా సాంప్రదాయం కదా స్వామి. అందుకే తమ దృష్టిలో పడడానికని పిఠాపురంలోనూ కొన్ని ఆగడాలు చేశాను. తాంత్రిక వేషంతో కొన్ని చెడ్డ పనులు చేశాను. అయినా తమరి దర్శనం ఇయ్యక దూరం నుండియే తరిమివేసినారు. ఆ తర్వాత ఈ బాలికను ఆవాహించి హింసించి ఎట్టకేలకు తమ సన్నిధికి చేరుకోగలిగినాను. తమరు కరుణించి తప్పక నా బ్రహ్మరాక్షసత్వం నుండి విముక్తిని ప్రసాదించండి స్వామి, శరణం శరణం అంటూ వేడుకున్నాడు. అప్పుడు శ్రీ స్వామివారిలా బోధించారు. ఎవరైనా సత్కార్యం చేస్తుంటే ఆటంకములు కల్పిస్తే దోషం. అటువంటి మహాదోషం వలన ప్రస్తుతం నీకు శాశ్వతంగా బ్రహ్మరాక్షసత్వం నుండి విముక్తి లభించదు. తాత్కాలికంగా నీకు తీరని ఆకలి శమించులాగునను తప్పన తీరులాగునను అనుగ్రహించదను. తద్వారా నీకు ఉపశాంతి కలుగుతుంది. ఇక మీదట శాకాహారివై జీవించు. ఇతరులకు బాధ కలిగించకుండా కొన్ని సంవత్సరాలు గాణగాపురంలో నిరీక్షించు. తిరిగి నేను ముందు జన్మలో నరసింహ సరస్వతిగా అవతరిస్తాను. నేను లోక కళ్యాణ కార్యంలో భాగంగా గాణగాపురం చేరినప్పుడు నా దర్శనంతోనే నీకు జ్ఞానం కలిగి గుర్తించగలవు. అప్పటికి నీ కర్మ పరిపక్వమై శాశ్వతంగా ఈ బ్రహ్మరాక్షసత్వం నుండి విముక్తి లభించి ఉత్తమ మానవ జన్మకు అర్హతను పొందుతావు అని పలకగానే ఆ బ్రహ్మరాక్షసుడు ధన్యుణ్ణి స్వామి అన్నాడు. శ్రీ స్వామి నీకు భవిష్య జన్మలలో గురుభక్తి కలిగి ఈ కురువపురమందు నన్ను సేవిస్తావు అని వరమిచ్చారు. వీరంతా వచ్చిన సందర్భంలో శ్రీపాదస్వామి వారు ఈ విధంగా బ్రహ్మరాక్షసునికి ఊరక అతడు పశ్చాత్తాపడినందుకే ఇంతింత వరాలు ఇచ్చినారు. మరి బుద్ధిపూర్వకంగా గురుసేవ చేస్తే ఇంకెంత గొప్ప స్థితి కలుగుతుందో వాడికి ఆపై జన్మలో అని అందరూ అనుకుంటూ వారి వారి మనసులలోనే శ్రీపాదుల వారికి నమస్సులు అర్పించారు. శ్రీపాదస్వామి వారి దృష్టి అచ్చట కూర్చున్న ఒక వ్యక్తిపై ప్రసరించగా, ఏమయ్యా శంకరభట్టు, ప్రయాణం సుఖంగా సాగిందా? తిన్నగానే కురోపురం చేరుకున్నావా అని ప్రశ్నించారు. వెంటనే అందరి దృష్టి అతనిపై పడింది. అతడు లేచి నిలబడి, దేవాదిదేవా, దివ్యప్రభవా, నీకు సర్వము తెలియను. నీ కృపాకటాక్షములే నన్నిక్కడికి నడిపించినవి.
స్వామి, ఎన్నెన్నో జన్మలలో చేసుకున్న పాపాలన్నీ దారి పొడవునా అనేకమైన కర్మానుభవముల ద్వారా తొలగించుచు మధ్య మధ్యన నీ యొక్క అద్భుత లీలలను తిరుమల దాసాది భక్తుల ద్వారా నాకు వినిపింపజేయుచు నన్ను నీ సన్నిధానమునకు రప్పించుకొంటివి. తొలుత గురువాయూరులో శ్రీపాద శ్రీవల్లభుని దర్శించమని ఆదేశించితివి. తదుపరి జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి దేవితో కురోపురము చేరమని ఆజ్ఞ ఇప్పించితివి. ఎక్కడి కన్యాకుమారి క్షేత్రము, ఎక్కడి కురువపురము? శ్రీపాద, నీ పాదాలే శరణమని నమ్మి నడిచేవాడికి ముందు వెనకల నీవే ఉండి సహాయం చేసేదవు. నీ నామస్మరణముతోనే ఎవరో ఒకరు తారసపడి దారి చూపగా నీవే సర్వత్రా నిండి ఉన్నావని నమ్మి చివరకు నీ పాద సన్నిధికి చేరితిని. ఇంకను పాప పంకిలం ఏదైనా ఉంటే ఓ సద్గురుమూర్తి, నీవు వేయదలిచిన శిక్షలను ఇక్కడే విధించు. కానీ ఇంక నన్ను నీకు దూరం చేయవద్దు స్వామి అంటూ ఆ బ్రాహ్మణుడు ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కిమ్మనకుండా వింటున్నారు. శ్రీపాదస్వామి వారు మాత్రం చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నమైన చూపులను అతనిపై ప్రసరింపచేస్తూ ఉన్నారు. అతడు పడిన కష్టాలు, వేదన అంతా స్వామి చూపులతోనే తొలగించేశారు. అతనికి సమాధానంగా, శాంతి శాంతి ఓ బ్రాహ్మణోత్తమా, ఈ కురువపురము ఒక దివ్య క్షేత్రము. ఇచ్చట కాలు పెట్టిన వారి పాపాలు భస్మం కాగలవు. ఇచ్చట చేసిన పుణ్యము 1,000,000 రెట్లు ఫలమిచ్చును. అట్లే ఇచ్చట చేసిన పాపము గాని, పాపపు తలంపు గాని 1,000,000 రెట్ల ఫలమునిచ్చును. ఇది మరిచిపోవద్దు. ఈ క్షేత్రము అత్యంత పుణ్యభూమి, మహాత్ముల తపోభూమి. వారు చేసిన తపఫలమున పాపాత్ములకు పరిహారం లభించును. కానీ అపరాధములిక్కడ జరిగినచో మహాత్ముల దృష్టికి గోచరమవుతుంది. అందుచేత ఇక్కడ నివసించదలిచినచో తగు జాగ్రత్తతో జీవితంను నడుపుకునవలెను అని శ్రీపాదస్వామి వారు సూచనాత్మకమైన బోధనలను చేశారు. శంకరభట్టు శ్రీ స్వామివారి సేవలో తన జీవితం గడపాలని దృఢమైన నిర్ణయం చేసుకున్నాడు. తర్వాత శ్రీపాదస్వామి వారు అతనికి భూత భవిష్యత్ వర్తమానములలో జరుగు లీలలెన్నో ధ్యానంలో చూపించి అవన్నీ గ్రంథముగా రచించవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆ మహాభక్తుని మూలంగానే శ్రీపాదుల వారు జన్మించినప్పటి నుండి చేసిన లీలలు, తరువాత వారి అవతార రహస్యములు అన్నీ సంస్కృతంలో గ్రంథస్థం చేయబడినవి. తర్వాత శ్రీపాదుల వారి మేనమామల ఇంట నిక్షిప్తం చేయబడి తెలుగులోనికి అనువదించబడినది. శ్రీపాదుల వారి సంకల్పానుసారంగా బాపనార్యుల అనగా శ్రీపాదుల వారి తాతగారు 33వ తరం వాడైన శ్రీమాన్ మల్లాది గోవింద దీక్షితుల వారి ద్వారా ఆది జన బాహుళ్యానికి అందించబడి శ్రీపాద స్వామివారి కృపాకటాక్షానికి పాత్రులగుటకు తోడ్పడుచున్నది. శ్రీ స్వామివారు అతని భక్తి భావాలు చూచి అత్యంత ప్రసన్నులైనారు. మహాత్ములు సాధుపురుషులు ఎప్పుడైనా ధనధాన్యాలకు గాని మణిభూషణాలకు గాని సంతోషించరు. సద్గుణ సంపత్తి ఎవరి ఎందుండునో వారి యందు ప్రసన్నులగుదురు. భగవంతునికి నిజమైన జ్ఞానికి భేదం ఉండదు. పంచదేవ పహాడ్లో మాల దాసరయ్య సీతయ్య అనువాడు పరమ భక్తుడు. అతడు భారత కథలు, భాగవత పద్యాలు పెద్దలతో చెప్పించుకొని కంఠస్థం చేసుకొని నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉంటుంటాడు. మాలవారికి పెళ్లిళ్ళు చేయించుతాడు. ధనుర్మాసంలో తెల్లవారుజామున నగర సంకీర్తన చేయుట తన విధిగా భావిస్తాడు. బహుకుటుంబీకుడు. అతడు శ్రీపాదస్వామి వారిని దర్శించి అద్భుత దర్శనాన్ని పొంది పరవశిస్తాడు. శ్రీ బాబావారు శ్రీపాదస్వామి వారి లీలలను ఈ విధంగా మనోదృష్టితో దర్శించి బోధించుతూ ఉన్నారు. అమృత జురి వంటి వారి కథా విధానము మమ్ములను చిత్తరువులను చేసినది. విన్నారుగా శ్రీపాదుల వారి మహత్తును. అర్థమైనదా? వారి గురించి తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం, నామస్మరణం నిరంతరం చేయాలి. ఈ ప్రదేశంలో ఏ కొద్ది సేవ చేసినా అది బ్రహ్మాండమైన ఫలితంలనిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభుల సేవలో ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసే రజకుడిని
శ్రీపాదుల వారి అనుగ్రహం ఎంత వానిగా చేసిందో తెలుసుకుందాం. రాజాదిరాజు యోగిరాజైన శ్రీపాదుల కృపాదృష్టితో అతడు అనగా రజకుడు ఎనలేని జ్ఞానాన్ని, సంపదను పొందాడు. వినండి, తర్వాతి జన్మలో అతడు రాజుగా పుట్టాడు. ఒకనాడు రవిదాసు యథావిధిగా తన నిత్య కార్యక్రమమైన శ్రీ స్వామివారి సేవలను పూర్తి చేసుకున్నాడు. తదుపరి సభాస్థలమునంతయు శుభ్రము చేయుచుండగా నదీ తీరంలో దిగువ ప్రదేశంలో ఒక ఆకర్షణీయమైన దృశ్యం గోచరమైంది. తన పనిని త్వరగా ముగించి కృష్ణానది వద్దకు పోయి ఆ చిత్ర విషయమేమిటా అని పూర్తిగా విచారించాడు. ఒక మహమ్మదీయ రాజు తన స్త్రీజనంతో పరివారంతోనూ వచ్చి అక్కడ గూడారాలు వేసుకుని విడిది చేశాడు. వారి మంది మార్బలాన్ని చూచి రాజరికం అంటే ఏమిటో ఎరుగని రవిదాసుకి ఎనలేని ఆశ్చర్యం కలిగింది. ఏనుగులు, గుర్రాలు, సైనికులు, బాజాలు, భజంత్రీలు వెంటరాగా ఆ రాజు ఇక్కడ విహారానికై వచ్చినాడని భటుల ద్వారా తెలుసుకున్నాడు. ఆ నవాబు తన స్త్రీ పరిజనం వీవనలు వీస్తుండగా బోటు నెక్కి నదిలో విహరిస్తున్న దృశ్యం రవిదాసు కంటబడగానే అతని మనసులో శ్రీపాదస్వామి వారు తన కొసగిన దీవెన తలుక్కున మెరిసింది. ఆహా, మహారాజ వైభవం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు. ఇంతటి భాగ్యాన్ని, సంతోషాన్ని పొందటానికి ఈ రాజు ఎటువంటి గురువుని సేవించాడో, ఏ దేవునికి మ్రొక్కినాడో, ఎంత పుణ్యాత్ముడైతేనే ఇంత వైభవం పొందడం సాధ్యం అనుకున్నాడు. అయినా స్వామివారు తనకిచ్చిన దీవెన సఫలమైతే రాజరికం వస్తుంది. అది ఇలాంటి వైభవం అవునో కాదో, ఇలాంటి ఆలోచనలతోనే తిరిగి గురు సన్నిధికి చేరుకున్నాడు. తర్వాత స్వామివారికి సేవ చేస్తూ ఉండగా కూడా అతని మనసులో అవే ఆలోచనలు మెదలగా శ్రీపాద స్వామివారు వెంటనే వాని ఆలోచనలు గ్రహించి, ఏమిరా, నీకు రాజవైభవం ఇప్పుడే కావాలా? నీ అభీష్టమును నిస్సంకోచంగా చెప్పు, ఈ క్షణంలోనే నిన్ను రాజుని చేస్తాను అన్నారు. రజకుడు ఆశ్చర్యం, సిగ్గు, భయం, కంగారు మొదలైన భావాలు ఒక్కసారిగా ముంచెత్తగా, స్వామి, నా వయస్సుడికి పోయిన ఈ సమయంలో రాజునై ఏమి ప్రయోజనము? నేనేమి వైభవాన్ని అనుభవించగలను? మీ సేవలోనే సుఖం ఉంది. అయినా మీరు సమర్థులేనని నాకు తెలుసు. నా యందు దయయుంచి వచ్చే జన్మలో రాజునయ్యేలాగున ఆశీర్వదించండి. అట్లయితే తనివి తీరా రాజ్యభోగాలు అనుభవించగలుగుతాను అని ప్రార్థించాడు. శ్రీపాదస్వామి నవ్వుచూ, సరే, నీ కోరిక ప్రకారమే వచ్చే జన్మలో నీవు యవనరాజువై వైడూర్య నగరంలో అనగా బీదరు నగరం రాజ్యం వెళుతావని దీవించినారు. అది విని రజకుడు, స్వామి, తమరు నన్ను యవనరాజుగా పుట్టమన్నారు. నాకు హిందూ గురువుల పట్ల, హిందూ మతం పట్ల ద్వేషం ఉండకుండా చూడండి. నాకు మీ చరణ సేవను దూరం చేసినట్లయితే ఆ రాజ్య పదవి, గీజ్య పదవి ఏదీ వద్దు స్వామి అంటూ ప్రార్థించగా శ్రీ స్వామి నవ్వి, తప్పకుండా నా దర్శనం నీకు కలుగుతుంది. అప్పుడు నేను నరసింహ సరస్వతి అనే పేరుతో దర్శనమిస్తానని ఆశీర్వదించారు. ఈ సంఘటనతోనే అతనికి వరముగా రాజ్యభోగములున్నూ మరుజన్మలో కూడా గురు సన్నిధియు లభించినది. శ్రీ స్వామి తన దర్శనాన్ని మరుజన్మయందు గాణగాపురంలో అతనికి ప్రసాదించారు. ఈ విషయం శ్రీ స్వామి ఉండగానే అందరికీ ప్రచారం జరిగింది. అతనికి రాజ్యభోగాల వరములు ఇచ్చినది ఈ భాస్కర బండ ఉన్న ప్రదేశమే. అది నేటి శ్రీపాద శ్రీవల్లభాపురం. రవిదాసు యథావిధిగా గురుసేవలు చేసుకుంటూ ఉన్నాడు. శ్రీ బాబా గారు ఈ విధంగా శ్రీపాదుల వారి కృపా విశేషాన్ని, రజకుని అదృష్టాన్ని కొనియాడగా నేను ఆతృతతో, గురుదేవా, రజకునికి రాజ్య ప్రదానం విషయం శ్రీ గురుచరిత్ర ద్వారా తెలుసుకున్నాము. కానీ ఈ ఒక్క జన్మలో అతడు చేసిన సేవకే స్వామి ఆ విధంగా రాజ్య సంపదలు ప్రసాదించినారా? లేక పూర్వజన్మలలో కూడా అతడు గురుభక్తి చేసినాడా? ఈ సందేహం నాకెప్పటి నుండియో కలదు. దయచేసి ఈ విషయం మాకు వివరంగా తెలపండి స్వామి అని ప్రార్థించాను. శ్రీ విఠల్ బాబాజీ వారు చిరునవ్వులు నవ్వుచూ, గడ్డు ప్రశ్నయే వేశావు, కానీ ఆ శ్రీపాదుడే దీనికి సమాధానంగా సత్యవచనములు పలికించును కాక అని క్షణం ధ్యానమగ్నులై తల పంకించుచూ ఏదో దర్శించారు. తర్వాత ఇలా ప్రార్థించారు, హే పరంధామ, పరాత్పర,
త్రిమూర్తి స్వరూప, నీ లీలలు అమోఘములు. తృణమును మేరువుగాను మేరువును తృణముగాను చేయగల సమర్థ సద్గురో, నీవు పలికించినదే పలికెద, వేరొండు పలిక నా వశమా అని ప్రార్థన చేసి ఇట్లు చెప్పినారు. ధార్మికులారా, తల్లులారా, ఎక్కడి రజకుడు? రామాయణ కాలంలో శ్రీరాముడు వెర్రివాడని 10 నెలలు పరాయివాడి చెరలోనున్న భార్యను తెచ్చుకుని సంసారం చేస్తున్నాడని విమర్శించగా, శ్రీరాముడు సీతమ్మను త్యజించి అడవులకు పంపుటకు కారణమైన వాడే ఈ రజకుడు. సీతాదేవి భూమాత ఒడిలోకి పోయిన తదుపరి సకల జనులు తనను నిందించగా అతడు పశ్చాత్తాపపడి శ్రీరామునితో తన తప్పు మన్నించమని వేడుకొన్నాడు. తన మూలంగా భార్యాభర్తలు విడిపోయినారు. పిల్లలకు పితృ ప్రేమ కరువైనది. చివరకు తండ్రి లభించగా తల్లి ప్రేమ కరువైనది. అన్ని విధాలా తాను పాపం చేసినానని తెలిసి తన పాపం ఎలా పోగొట్టుకోవాలో తెలియక తనకు ఏ శిక్షనైనా విధించమని శ్రీరాముని కోరగా ఆయన ఒప్పుకోలేదు. మరి నాకు పాప నిర్మూలనకు మార్గమేమిటి అని ఏడ్చినాడు. అతని బాధను చూచి శ్రీరాముడు అతనికి ప్రేమతో ఇట్లు చెప్పెను. ఓయి, జరిగినదేదో జరిగినది. ముందు ముందు ఎన్నో జన్మలలో కష్ట నష్టాలను అనుభవించగా ఒకానొక కలియుగంలో అప్రయత్నంగా సద్గురు సేవా భాగ్యం లభిస్తుంది. సకల పాప ప్రక్షాళనమునకు గురుసేవయే ఉపాయం. ఆ గురుసేవతో నీ పాపం పూర్తిగా తొలగి పుణ్యం కలిగి తర్వాతి జన్మలో గురుని కరుణతో నీవు కూడా రాజ్యభోగాలు అనుభవించుతావు. అప్పుడు కూడా భక్తి మార్గం విడవకుండా ఎట్టి పాపాలు చేయకుండా మెలిగితే ఆ జన్మలో కూడా శ్రీగురుని దర్శనం లభిస్తుంది. ఆయనకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది అని దీవించారు. అతడు ఆ విధంగా భగవదనుగ్రహం పొంది నందుననే శ్రీపాద స్వామి వారి యందు ప్రగాఢ విశ్వాసములు పాదుకున్నవి. అనేక జన్మలలో చుట్టుకున్న కర్మలన్నీ వదిలించుకున్నాడు. దీని రహస్యాన్ని త్వరగా జనులు గ్రహించలేరు. అతడు అందరి బట్టలకు పట్టిన మురికిని వదిలించుతాడనుకుంటారు, కానీ తద్వారా తన పూర్వకర్మలనే మైలను వదిలించుకొంచున్నాడని ఎవరికీ తెలియదు. అట్లు వదిలించుకుంటూ గురుసేవ ద్వారా పరిశుద్ధుడై సత్సంగం ద్వారా పుణ్యాన్ని గడించుకున్నాడు. జ్ఞాన విషయాలను ఆకలింపు చేసుకుని ఇతరులకు చెప్పగలిగినాడు. ఆ విధంగా గురుకృపకు పాత్రుడైనాడు. జన్మ జన్మాంతర కల్మషం కడుక్కుపోయింది. శ్రీ స్వామివారి నోటి మీదుగా ఉత్తర జన్మలో నీవు యవనరాజుగా పుడతావు, రాజ్యమేలుతావని వరమియ్యగా వెంటనే బుద్ధిని ఉపయోగించి స్వామి తమరి యందు భక్తి కూడా కావాలని ప్రార్థించి ఆ జన్మలో కూడా గురుదర్శనం అగుననే వరం పొందాడు. ఆహా, ఏమి అదృష్టం అతనిది! ఆ తర్వాత శ్రీ నరసింహ సరస్వతి స్వామి గురుదర్శనంతోనే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది. శ్రీగురిని పూర్వజన్మ శ్రీపాద స్వామి అని అతని ద్వారానే ఆ రహస్యం బయటపడింది. చివరకు రాజ్యం వదిలి శ్రీగురుని ఆజ్ఞానుసారం శ్రీశైలం చేరుకున్నాడు. శ్రీగురుని మహాప్రస్థానం అనంతరం శ్రీశైలం నుండి శ్రీక్షేత్ర కురవపురం చేరుకుని తనకు ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తపస్సు చేసిన బండను అతి పవిత్రమైనదిగా అందరికీ తెలియచెప్పాడు. గురుదేవుని పేరనొక మందిరం కట్టించి ఆ బండరాయినే అచట గురురూపంగా ప్రతిష్ఠ చేయించాడు. దానికి నిత్య నైవేద్యములు ధూప దీపముల కొరకు కొంత భూమిని ఏర్పాటు చేసి పూజకై పూజారులను నియమించాడు. ఈ విధంగా శ్రీక్షేత్ర కురోపురంలోనే తన శేష జీవితాన్ని గడిపి శరీరాన్ని విడిచి ధన్యుడైనాడు. తర్వాత జన్మలో మహల్సాపతిగా శ్రీ సాయిబాబాను కొలిచాడు. మరొక్క విశేషం ఏమిటంటే, కాశీలో వలెను పండరీపురంలో వలెను శ్రీక్షేత్ర శ్రీకురోపురంలోనూ శ్రీపాద శ్రీవల్లభాపురంలోనూ ఎవరు శరీరం విడుస్తారో వారికి ఉత్తమ గతులు సద్గతులు మోక్షము కలుగును. ఇది సత్యం అని పరవశులై శ్రీ బాబా గారు వివరించారు. ఈ విషయాలన్నీ వింటూ మేమందరము కూడా ఏదో లోకంలో విహరిస్తున్నట్లు కొంచెం సేపు తన్మయులై ఉండిపోయాము. తదుపరి శ్రీ బాబా గారిలా చెప్పినారు. ఎచ్చట తీర్థము దైవము
మహాత్ముల తపోశక్తి మిళితమయుండునో అచ్చట సమస్త జీవులకున్నో సద్గతి లభించునని పురాణ వాక్యం ఉన్నది. ఇదే ఈ స్థల మహత్తు అని బోధించగా ఆనందంతో మాకు గొంతు దగ్ధమైనది. అందరం శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జయము జయము అని పలికాము. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 15వ అధ్యాయం సమాప్తం.